ఇన్ని నెలల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను సార్. కలిసిన ప్రతిసారి మీరు ఇటు బుక్ రాస్తూ ఉంటారు, ఇటు మాట్లాడుతూ ఉంటారు, ఇటు మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అంటే మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ మీకు బాగా అలవాటు అయింది అనుకుంటా సార్. అవునండి. అది మాకు ఇంప్రూవ్ అవ్వాలంటే ఎట్లా? ఇది ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీస్ అయినా సార్ ఇంకా ఏమన్నా? మల్టీ టాస్కింగ్ అనేది అవసరమా లేదా అనేది మొదటి పాయింట్. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. మల్టీ టాస్కింగ్ అనేది మీకు అవసరమా అన్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా మాట్లాడతాను, ఒక్కొక్కసారి అవసరం. ఎందుకంటే ఎథిక్స్ చదువుతూ ఉంటావు నువ్వు, కానీ ఎథిక్స్ సంబంధించిన కొన్ని ఏరియాస్ సోషల్ ఇష్యూస్కి ఉపయోగపడతాయి అన్నప్పుడు సోషల్ ఇష్యూ నోట్స్ ఓపెన్ చేసి అక్కడ రాయాలి. లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతుంటావు నువ్వు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతున్నప్పుడు కొన్ని ఏరియాస్ ఎథిక్స్కి ఉపయోగపడతాయంటే ఎథిక్స్ పేపర్లో రాయాలి. ఇలా మల్టీ టాస్కింగ్ అవసరం. మల్టీ టాస్కింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ప్లాన్. ప్లాన్ అంటే ఏంటి అర్థం? రేపు మార్నింగ్ నుంచి రాత్రి వరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నది నీకు ముందే అర్థమైనప్పుడు, అంటే ఎథిక్స్ చదువుతాను 2 గంటలు, ఎకనామిక్స్ చదువుతాను 2 గంటలు, జాగ్రఫీ చదువుతాను 2 గంటలు అన్నప్పుడు నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చదవాలో టాస్క్లు రెడీ పెట్టుకుంది. నువ్వు ఎథిక్స్ చదువుతున్నప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంటే ఇది పాలిటీకి ఉపయోగపడుతుందేమో అని చెప్తోంది. పాలిటీ దగ్గరికి వెళ్తున్నావు, రాసుకుంటున్నావు అనమాట. అందుకే రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేయాలో ముందు రోజే రాసుకుంటాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఈ పని చేస్తుంటే ఆ పని చేస్తుంటే ఈ పని అనేది అలవాటైంది. నాకు ఇంకొక కారణం అలవాటు అవ్వడం ఎక్కడంటే, ఎప్పుడు కూడా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరమే. యాక్చువల్గా మీ అందరూ కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి మీ ఇంటి నుంచి అమ్మా నాన్న డబ్బులు పంపిస్తారు. మీ ఇంటి నుంచి ఎప్పుడైతే అమ్మా నాన్న డబ్బులు పంపించారో, మీకు ఎప్పుడైతే అమ్మా నాన్న పోషణ ఉంటుందో అప్పుడు మీకు బద్ధకం వస్తుంది. అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఇంట్లోంచి డబ్బులు తీసుకోవడం మానేం. సిగ్గు శరం ఉంటే, ఐ రిపీట్, సిగ్గు శరం ఉంటే 18 ఏళ్ళు దాటిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మ నుంచి నాన్న నుంచి డబ్బులు తీసుకోకూడదు ఈ దేశంలో. స్విగ్గీలో పనిచేయి, జొమాటోలో పనిచేయి, బండి ఉంటే, లేకపోతే కనుక ఏదో వాటి కాళ్ళు కేఎఫ్సీలోనూ లేకపోతే కనుక డామినోస్లోనూ పనిచేయి. ఎక్కడా కాకపోతే మీ పక్కన ఎక్కడైనా ఒక మంచి మెడికల్ షాపు, మెకానిక్ షాప్లోనూ పనిచేయి. 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మ నుంచి నాన్న నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటే నీకు సిగ్గు శరము లేదని అర్థం. అర్థమైందా? ఎప్పుడైతే నీకు ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ మీదకి వస్తుందో యు ఆర్ బికమింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనం ఎకానమీ చదువుతాం, పాలిటీ చదువుతాం. ఇంతకుముందు ఎలా ఉంటాయంటే ఈ పొలిటికల్ న్యూస్ వదిలేసేవాళ్ళం. పొలిటికల్ న్యూస్ వదిలేసి నార్మల్గా పేపర్ చదువుకుంటూ వచ్చేసేవాళ్ళం. అది ఇప్పుడు అప్పుడు నాన్ సెన్స్, కానీ ఇప్పుడు అది సెన్స్ అయిపోయింది. ఎందుకంటే పొలిటికల్ న్యూస్లో ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొంచెం ఇష్యూ నడుస్తుంది. అట్లాంటి కొన్ని ఇష్యూస్ అనేవి ఇంతకుముందు వదిలేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ న్యూస్ కూడా పట్టించుకోవాల్సి వస్తుంది. ఎంతవరకు పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు? అసలు యాక్చువల్గా పొలిటికల్ న్యూస్ ఏది పట్టించుకోకలేదు. యూపీఎస్సీ ప్రిపరేషన్లో పొలిటికల్ న్యూస్ అనేది పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఐ రిపీట్, యూపీఎస్సీ ప్రిపరేషన్లో పొలిటికల్ న్యూస్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పాలిటీ రిలేటెడ్ న్యూస్ మాత్రం పట్టించుకోవాలి. అందునే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, నేను క్లాసుల్లో కూడా మీరు గమనించారో లేదో, ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాను. నిర్మలా సీతారామన్ పేరు కూడా చెప్పను. ఎందుకంటే నిర్మలా సీతారామన్ అఫ్కోర్స్ వీ షుడ్ ఆనర్, బట్ యాజ్ ఏ పొలిటికల్ అపాయింట్ కనుక చూస్తాం మనం, ద పోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్, నాట్ ద పర్సన్ అనమాట. అందుకని పాలిటిక్స్కి సంబంధం లేదు మనకి.